భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 44వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 23 వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భగీరథుడు గంగాచలముచే పితృతర్పణము చేయుట అనే కథగా విందాం. విశ్వామిత్ర మహర్షి శ్రీరామునితో తరువాత కథగా ఈ విధంగా కొనసాగించాడు. గంగానది తన వెనుకనే వచ్చుచుండగా భగీరథుడు సముద్రమునకు వెళ్లి అక్కడ నుండి సగర కుమారులు భస్మై పడి ఉన్న పాతాళ లోకంలో ప్రవేశించాడు. గంగాజలం భస్మాన్ని ముంచెత్తిన పిమ్మట సకల లోక ప్రభువైన బ్రహ్మదేవుడు భగీరథునితో, రాజా, మహాత్ముడైన సగరుని 60,000 మంది కుమారులను తరింపచేయబడిన వారై దేవతల వలె స్వర్గానికి వెళ్లారు. లోకంలో సాగర జలము ఉన్నంత వరకు సగర కుమారులు దేవతల వలె స్వర్గంలో ఉండగలరు. ఈ గంగ నీకు పెద్ద కుమార్తె కాగలదు. నీ పేరుతో సంబంధించిన భాగీరథి అనే పేరుతో లోకంలో ప్రసిద్ధి పొందుతుంది. గంగ త్రిపథగా అనియు భాగీరథి అనియు ప్రసిద్ధి పొందుతుంది. 3 మార్గాలని అనగా స్వర్గలోక, భూలోక, పాతాళలోక మార్గాలని తన ప్రవాహం చేత పవిత్రింప చేస్తున్నది కనుక ఈమె త్రిపథగా అని చెప్పబడుతుంది. భగీరథ, ఈ గంగా జలంతో నీ పితామహులందరికీ కూడా తర్పణాలు చేసి నీ ప్రతిజ్ఞ నిలుపుకో. గొప్ప కీర్తి కలవాడు, ధార్మికులలో శ్రేష్ఠుడు అయిన నీ పూర్వ పురుషుడు సగర చక్రవర్తి కూడా ఆనాడు ఈ కోరికను తీర్చుకోలేకపోయాడు. లోకంలో సాటి లేని తేజస్సు గల అంశుమంతుడు కూడా గంగను తీసుకురావాలి అనేటువంటి ప్రతిజ్ఞను పూర్తి చేసుకోలేకపోయాడు. రాజర్షి, గుణవంతుడు, మహర్షులతో సమానమైన తేజస్సు కలవాడు, నా వంటి తపస్సు కలవాడు, క్షత్రియ ధర్మాన్ని అవలంబించినవాడు, మంచి తేజస్సు కలవాడు అయిన నీ తండ్రి దిలీపుడు గంగను తీసుకురావాలి అని కోరుకున్నాడు గాని తీసుకురాలేకపోయాడు. పురుష శ్రేష్ఠుడా, ఆ ప్రతిజ్ఞను నీవు దాటగలిగావు. లోకంలో చాలా మెచ్చుకొనదగిన గొప్ప కీర్తిని సంపాదించుకుని నీవు గంగను క్రిందకి దింపడం వల్ల గొప్ప ధర్మ ప్రతిష్టను చేసిన వాడవయ్యావు. స్నానోచితమైన గంగాజలంలో నిత్యము స్నానం చేసే పవిత్రుడవై పుణ్యాత్ముడువు కమ్ము. రాజా, నీ పితామహులందరికీ జలతర్పణం చెయ్యి. నీకు క్షేమ మగుగాక. నేను వెళ్తాను, నువ్వు కూడా నీ లోకానికి క్షేమంగా చేరుకో అని పలికాడు. సమస్త లోకాలకు పితామహుడైన ఆ బ్రహ్మదేవుడు ఈ విధంగా పలికి స్వర్గలోకానికి మరలి వెళ్ళాడు. గొప్ప కీర్తిగల భగీరథుడు సగర కుమారులందరికీ క్రమానుసారంగా శాస్త్రాన్ని అనుసరించి జల తర్పణాలు చేసి పవిత్రుడై తన పురాణ ప్రవేశించాడు. ఈ విధంగా చరితార్థుడై తన రాజ్యాన్ని పరిపాలించాడు. భగీరథుడు రాజుగా ఉండడం చేత లోకమంతా సంతోషించింది. భగీరథుడు కూడా తన కోరిక తీరడం చేత శోకము, మనస్తాపం తొలగి సుఖంగా ఉన్నాడు. రామ, గంగను గూర్చి విస్తృతమైన కథ నీకు చెప్పాను. దీనిని వినడం చేత మంగళాన్ని పొందుతావు. నీకు క్షేమం అవుతుందిగాక. సంధ్యాకాలం దాటిపోతోంది. ఇక సంధ్యావందనాదికాలు చేసుకుందాము. మరి ఈ గంగావతరణ వృత్తాంతం ఐశ్వర్యాన్ని, యశస్సును, ఆయుర్దాయాన్ని, పుత్రులను, స్వర్గాన్ని ఇస్తుంది. దీనిని బ్రాహ్మణులకును, క్షత్రియులకును, ఇతరులకు వినిపించువాని విషయంలో అతని పితృదేవతలను, దేవతలు కూడా సంతోషిస్తారు. పవిత్రమైన ఈ గంగావతరణ కథను వినేవాడు సమస్త కామాలని పొందుతాడు. అంటే తన యొక్క అన్ని కోరికలను తీర్చుకోగలుగుతాడు. అతని పాపాలన్నీ నశిస్తాయి. ఆయుర్దాయము, కీర్తి వృద్ధి పొందుతుంది అని శ్రీరామచంద్రమూర్తికి గంగావతరణ కథను సంపూర్ణంగా వివరించాడు విశ్వామిత్ర మహర్షి. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 44వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భగీరథుడు గంగా జలముచే పితృతర్పణము చేయుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో అనగా శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 45వ సర్గయందు గల 1 నుంచి 44 వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని క్షీరసాగర మథనము, అమృతము ఆవిర్భవించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.